ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడుతూ పొదను గురించినటువంటి భాగంలో దేవుడు మోషేతో మాట్లాడింది మీరు ఎన్నడూ చదవలేదా అని చెప్పి నన్ను అడిగి, వారు ఎరుగనటువంటి ఒక క్రొత్త విషయాన్ని యేసుప్రభు వారు బయలుపరుస్తాడు. వాళ్ళు ఊహకందనటువంటి ఒక విషయాన్ని గ్రహించులాగున దేవుడు వారికి లేఖనాన్ని ఎత్తి మరి వారికి చూపిస్తాడు. ఎవరైనా సరే దేవుని యొక్క తీర్మానానికి, ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయానికి లోబడాల్సిందే. ఎవరైనా సరే లోబడాల్సిందే. ఆయనను మాత్రమే గణపరచాలి. ఆయనను బట్టి మాత్రమే మనుషుడు ఉప్పొంగిపోవాలి, అతిశయపడాలి. మరి దేనిని గురించి కానీ మనుషుడు అతిశయపడటానికి లేకపోతే ఉప్పొంగిపోవటానికి అవకాశం అనేది లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే ఆయనే సర్వాధికారి, ఆయనయే నిరంతరము కూడా జీవించే దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరం కూడా జీవించే దేవుడై ఉన్నాడు. ఒక ఆలోచన మనం చేస్తే యేసుప్రభు వారు అన్నట్లు లేఖనాన్ని ఎత్తి చూపినప్పుడు వారితోటి చెప్తాడు, దేవుడు నేను మీకు పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడనని దేవుడు ప్రకటించుకుంటా ఉన్నాడు. తనకి మోషేకి ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఒకసారి మనుష్య రీతిగా ఆలోచన చేద్దాం. మనలో మనం ఆలోచన చేద్దాం. మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు అప్పటికే గతించిపోయారు. మన దేవుడు నిరంతరము నిలిచే దేవుడు, నిరంతరము జీవించుచున్న దేవుడు. మరి ఈ నిరంతరం జీవించుచున్న దేవుడు గతించిపోయినటువంటి వారి యొద్ద నిలబడి, మరణించినటువంటి వారి యొద్దకు పోయి నేను వీళ్ళకి దేవుడిని చెప్పుకుంటే ఆ పక్కన మనం ఉండి నవ్వుకోవాల్సి వస్తుంది. అంత దూరంలో మనం నుంచొని దేవుడు ఆ చనిపోయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూసి నేను వీళ్ళకి దేవుణ్ణి అని చెప్పుకున్నాడు అనుకోండి, మనం నవ్వుతూ ఒక మనుషుణ్ణి చూసి ఎలాగైతే మనము పగలబడి నవ్వుతామో అలాగ నవ్వుతాం. ఎందుకు? దాని అర్థం తెలియదా? నువ్వు దేవుడు అని చెప్పుకుంటా ఉన్నావు. మరి చనిపోయినటువంటి వారి పరిస్థితి ఏంటి? సరే చనిపోయారు, వారికి నువ్వు దేవుడు అని చెప్పుకోవటానికి కొంచెం కూడా ఎబ్బెట్టుగా అనిపించలే. చనిపోయినటువంటి వారికి దేవుడు అని చెప్పుకుంటా ఉన్నావు, అసలు ఆ మాటే వాడకు అని మనము మాట్లాడాల్సి వస్తుంది. నిజమే కదా? మనలో మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్క మనుషునికి ఎదురుపడేటువంటి ఆలోచన ఇదే. దేవుడు అయితే తన యొక్క భక్తులని, తన యొక్క ప్రజలని మరణించినటువంటి స్థితిలో నిలుపుకొని నేను వారికి దేవుణ్ణని ఎలాగ చెప్పుకుంటాడు? మీరు ఆలోచన చేయండి. ఆయన నిరంతరము జీవించే దేవుడు. యేసుప్రభు వారు వారి యొక్క హృదయాలని తెరుస్తాడు. లేఖనాన్ని ఎత్తి చూపించి మరి వారి యొక్క ఆ నేత్రాలని, మనోనేత్రాలని వెలిగిస్తాడు. దేవునికి మహిమ. మీకు కూడా ఈరోజు అర్థమైందని అనుకుంటా ఉన్నా. లేఖనం చదువుకున్న నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. మోషేతోటి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ సందర్భాన్ని యేసుప్రభు వారు ఎత్తి చూపించి, మీరు పొదను గురించినటువంటి భాగంలో మీరు ఎన్నడూ చదివి ఉండలేదా?
దేవుడు తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడనని చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన సజీవులకి దేవుడు గాని మృతులకి ఎలాగ దేవుడు? దేవుని ఆలోచన మీకు తెలియదా? దేవుని ఆత్మ పొందుకున్నటువంటి మీరు పొద్దున్నే చీకటితోటి లేచి ప్రార్థన చేసి వాక్యం చదువుకొని దేవునితో అనుదినము నడిచేటువంటి మీకు దేవుని హృదయము, దేవుని ఆలోచన ఎరుగరా? తెలియదా? ఆయన సజీవులకు దేవుడు, మృతులకు కాదు. అంటే అర్థం ఏంది? పునరుత్థానం అనేది ఉన్నది. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి అయినటువంటి దేవుని యందు మనము అతిశయపడతా ఉన్నాం. ఈ రోజున దేవుని వాగ్దానం మనకు సెలవిస్తా ఉంది. ఈరోజు వాగ్దానం చూసి ఇక్కడికి వద్దాం. ఈ రోజున మన దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఈలాగు సెలవిస్తా ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఎందుకు? దేవుడు అంటే మనల్ని మనము గొప్పగా ఎందుకు ఊహించుకుంటా ఉన్నాం? దేవుణ్ణి బట్టి మనల్ని మనము గొప్పగా ఎందుకు హెచ్చించుకుంటా ఉన్నాం? మిగిలినటువంటి దైవముల కంటే, శక్తుల కంటే, అధికారుల కంటే, మరి ఏదైనాను సరే లోకమందున్నది వాటన్నిటికంటే ఈయన మాత్రమే బలవంతుడు, శాశ్వతుడు, నిరంతరము కూడా జీవించుచున్న దేవుడు. మనము గతించినా సరే ఆయన జీవించేటువంటి దేవుడి తరతరాల వరకు. కనుకనే ఆయన యందు మనము క్రీస్తు ద్వారా అతిశయపడతా ఉన్నాం. ఎందుకంటే క్రీస్తులో మనం ఈ రోజున నిరంతరము కూడా జీవించేటువంటి అర్హతను పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. నిరంతరము కూడా జీవించేటువంటి స్థితిని క్రీస్తు ద్వారా మనము ఈ రోజున కలిగి ఉన్నాం. దేవుణ్ణిలో నిలబడటానికి కారణం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి నిత్య జీవితాన్ని అనుగ్రహించేటువంటి వారై ఉన్నారు. అంతకు మునుపున్నటువంటి వారికి దేవుడు, నేను వారికి దేవుడు అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆ ప్రజల యొక్క అవివేకాన్ని, అజ్ఞానాన్ని దేవుడు పారద్రోలతా ఉన్నాడు. మీరెన్నడూ కూడా చదువుకోలేదా? నిర్గమకాండం నేనైతే ఒకసారి నా వాక్యాల్లో నేను చెప్పినటువంటి ఈ వాక్యాలు ఒకసారి మొదటి నుంచి వినేటోళ్ళైతే మొదట్లో ఒక తీరుగా ఉంది వాక్యం. ఆ తర్వాత కొన్ని నెలలకి, రోజులకి తర్వాత ఒక తీరుగా ఉంది. అంటే అర్థం ఏంటంటే, మొదట్లో నేను చదువుకున్నప్పుడు నాకు ఎలాగ అర్థమైందో అలాగ బోధిస్తా ఉన్నా. అంటే తప్పుడు బోధ కాదులే, ఆమేన్. తప్పుడు బోధ అయితే కాదు. ఆయన నాకు ఇచ్చినటువంటి వివేకాన్ని బట్టి, ఆయన నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నాకు అర్థమైన దగ్గరికి నేను చెప్పాను. ఆ బైబిల్ చదువుకుంటూ వస్తా ఉన్నా కదా, ఇట్లాగ మొదటి నుంచి చివరి దాకా చదివిన, అయిపోయింది. నాకు కొంచెం జ్ఞానం వచ్చింది. దాన్ని బట్టి వాక్యం చెప్పా. మరలా రెండోసారి బైబిల్ చదవటం మొదలుపెట్టా. అది అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం జ్ఞానం వచ్చింది. ఆ వచ్చినటువంటి జ్ఞానంతో మరొకసారి మరలా చెప్తా ఉన్నా. ఇట్లాగా పేజీలు చదువుతా తిరిగేస్తా ఉన్నప్పుడు 1కి 2కి 3కి ఇట్లాగా 4-5 సార్లు అయిపోయిన తర్వాత ఎంత జ్ఞానం అయితే వస్తా ఉందో, ఎంతగా అర్థం చేసుకుంటూ ఉన్నానో ఆ అర్థమైనటువంటి దానిని బట్టి వాక్యం చెప్తా ఉన్నా. ప్రభు అదే వారికి చెప్తా ఉన్నాడు. మీరు పొదను గురించినటువంటి భాగంలో దేవుని గురించి మీరు అర్థం చేసుకోలేకపోయారా? దేవుని యొక్క ఆలోచనని గ్రహించలేకపోయారా అని అడిగి, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు ఎలాగ దేవుడు అవుతాడు? అవును, నిజమే. దేవుడు అయితే చలనం లేని దాన్ని చలింపచేయటం, జీవం లేని మనుషునికి జీవాన్ని ఇచ్చి నేను వారికి దేవుడు అని చెప్పుకోవటం అది రివాజు, అది పద్ధతి. లేని మనుషుల్ని పుట్టించి నేను వానికి దేవుణ్ణి అని చెప్పుకుంటే కరెక్టే. లేని మనుషుల్ని పుట్టించిన మనుషునికి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన దేవుడు, నిజమే. మరి పొదను గురించినటువంటి భాగంలో మోషేకి తనను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ సందర్భంలో
దేవుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు లేరు కదా, చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి దేవుడు ఎట్లా అవుతాడు మరి? దేవుడు అంటే ఆయన చనిపోయిన వాళ్ళకి దేవుడు, బతికున్న వాళ్ళకి దేవుడు, బతికి లేనటువంటి వచ్చేటువంటి వాళ్ళకు కూడా దేవుడు అని చెప్పుకున్నప్పుడు మరి అందుకు తగ్గట్లుగా ఆయన యొక్క శక్తి, ఆ ప్రభావము ఎటుపోయింది? ఉన్నట్టు బతుకున్న మనిషికి, నేను బతుకున్న మనిషికి దేవుడు అని చెప్పుకుంటే సరే, దేవుడు అని ఒప్పుకుంటాం. చనిపోయిన మనిషికి దేవుడు అని చెప్పుకుంటే నలుగురికి నవ్వులాటగా ఉంటాం. వాళ్ళు అసలు చనిపోయి వాళ్ళ పేరు అనేది మాసిపోయింది, ఎవరికి గుర్తులేదు. అటువంటి వారికి దేవుడు అని చెప్పుకుంటా ఉన్నాడు, ఎవరికైనా చూపించండి అని చెప్పానని అనుకుంటారు. అంతే కదా. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనము, మరియు ఆయన, నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ముఖం మీద ముసుగేసుకొని దేవుణ్ణి చూడటానికి వెరచెను, భయపడతా ఉన్నాడు. పితరులైనటువంటి వారికి దేవుడుగా ఉండి ఆ పితరులకు ఇంత శ్రమ రాకుండా కాపాడినటువంటి దేవుడు తనను దర్శిస్తే ఆ దేవునిని చూడటానికి భయపడతా ఉన్నాడు. ఈ దేవుడు మృతులను సైతము సజీవులుగా మార్చగలిగిన దేవుడు. ఈ దేవుడు రాబోయే తరాలలో వచ్చేటువంటి భవిష్యత్తులో మృతులను తన ముందు సజీవులుగా నిలుపుకున్నటువంటి వారికి నేను దేవుణ్ణని చెప్తా ఉన్నాడు. వారు నిలబడతారు. అబ్రహాము దగ్గర నుంచి ఈ రోజు వరకు క్రీస్తు వచ్చే వరకు అనగా భవిష్యత్తులో క్రీస్తు రాబోతా ఉన్నాడు. ఆయన యందున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన బతికించి ఆయన ముందు సజీవులుగా నిలుపుకుంటాడు. కనుకనే దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది, ఆయనను బట్టి యేసుక్రీస్తునందు మనము అతిశయపడాల. మన దేవుడు అతిశయించుటకు కారణభూతుడు. ఏ విషయంలో అయినా సరే ఆయన యందుండి అతిశయించుతాం. ఆయన మాత్రమే ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎంతకైనా తెగించగలిగిన దేవుడు. ఏదైనా చేయటమే కాదు, ఎంతకైనా తెగిస్తాడు. ఆమె ఎంతకైనా సరే తెగిస్తాడు. దేవుని ప్రజల కొరకు, ఆయన యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు కొరకు ఏది చేయటానికైనా వెనుకాడడు. ఏది చేయటానికైనా సరే వెనుకాడడు. ఈ రోజున ప్రపంచము 2 ముక్కలు చేయబడ్డది. అటు క్రీస్తుకు ముందు, ఇటు క్రీస్తుకు తర్వాత. దేవుని ద్వారా చేయబడింది, ఆయన వారి కొరకు చేయబడింది, నీ కొరకు నా కొరకు చేయబడ్డది. ఆమేన్. మన కొరకు దేవుడు ఎంతకైనా సరే ముందుకు పోతాడు చేయడానికి. ఆయన ప్రజలము కనుక ఆయన యందు మనము అతిశయించుతాం. మన అతిశయాస్పదము ఏ మాత్రము కూడా బలహీనమైనది కాదు, సేవ లేనిది కాదు, శక్తిహీనమైనది అంతకన్నా కాదు. మొదటి నుంచే ఆయన యొక్క ఆలోచనను ఎవరైతే ఎరిగి ఉన్నారో వారు మొదటి నుంచి చెప్పుకుంటా వస్తూనే ఉన్నారు. మోషే చెప్తా ఉన్నాడు ఆత్మ ద్వారా, దావీదు చెప్తా ఉన్నాడు ఆత్మ ద్వారా, ఇంకా ప్రవక్తలందరూ కూడా ఆయన ఆలోచనను అప్పుడే చెప్పారు. యేసుక్రీస్తు వారి సమయంలో కొద్దిమందికి దేవుడు దానిని బలపరుస్తాడు, కొద్దిమందికి అవివేకంలో తెలియని స్థితిలో ఉన్నటువంటి వారికి లేఖనాన్ని చూపించి వారిని బలంగా మార్చేస్తాడు. పునరుద్ధానము ఉన్నది. మనము దేవునిని బట్టి అతిశయించాల. లేఖనం సెలవిస్తా ఉన్నట్లుగా రోమియోలకు రాసిన పత్రిక 5:11 సెలవిచ్చినట్లుగా మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడాల. మన యందు నిలిచినటువంటి శక్తిమంతుడు మహాశక్తిమంతుడు. ఆ మహోన్నతుడైన దేవునికి అలాగూ ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, కనికర స్వరూపుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి,
మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి మా అతిశయము నీవు, మా ఔన్నత్యము నీవు, మా ఎడల నీకున్నటువంటి తలంపులు బహు విస్తారములు. మీ పరిశుద్ధ నామమును బట్టి తండ్రి, మా పక్షముగా నీ గొప్ప కార్యములను జరిగించమని, మీ శ్రేష్టమైన నామమును బట్టి ఈ నూతన సంవత్సరంలో పరలోకపు తండ్రి, మీ కార్యములను నీ ప్రజల జీవితాలలో ఉన్నతముగా హెచ్చించి మాకున్నటువంటి లేమిని పారద్రోలి బలహీనతలు తండ్రి మీదటికి బలవంతుడవుగా ఉండి మా పక్షముగా సమస్త కార్యములను నిర్వహించి మీకు మహిమను తెచ్చుకొనమని, నిన్ను బట్టి తండ్రి అతిశయించులాగున ప్రతి ఒక్క ఆత్మ తండ్రి బలపరచబడినట్లు మీ కృపను జ్ఞాపకం చేసుకొని మీ యందు అతిశయించులాగున మీ పరలోకపు కార్యములను మీ మందిరంలో జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప మనకు తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.